రెండేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేత విహెచ్. సీఎం రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు వైన్ షాపుల లైసెన్సుల సంఖ్యను పెంచారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కోసం పార్టీ మారుతున్నారంటున్న నేతలు ఏ అభివృద్ధి చూసి పార్టీ మారుతున్నారో చెప్పాలన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టారో చెప్పాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు నిధులు మంజూరు కాక పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు. కేసీఆర్ ఏమంటుండు, తాగండి, తినండి, పని చేయకండి. ఎందుకంటే ఈ మంత్లోనే 3 నెలల్లో హైయెస్ట్ సేల్ 16.74 అమ్మకాలు జరిగినాయి. ఏది సారా, విస్కీ. ఎందుకంటే మన తెలంగాణలో పండుగలు కూడా ఎక్కువనే. బోనాల పండుగ వస్తుంది, ఇక ఎవరికి పడితే ఆడ తాగుకమే. రంజాన్ రానే వచ్చింది. అంటే మీరు ఈ పండుగలలో ఫుల్ ఎక్కినరా బాబు, నా ఖజానా నింపుమని అంటున్నాడు. ఇది ఈ డెవలప్మెంట్ మీద పోయినట. బంగారు తెలంగాణను చూసి ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. బంగారు తెలంగాణలో నువ్వు అచీవ్మెంట్ ఏంది? 2 బెడ్రూమ్ అంటున్నాడు, కానీ ఆ 2 బెడ్రూమ్ ఎక్కడో బోయిగూడల పాత ఇండ్లు కూడా కట్టించిండు. అదే మోడల్ ఇస్తా ఉన్నాడు. పేద ప్రజలకు ఈనాడు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్లకు ఇంతవరకు పాత డబ్బులు ఇస్తావు. ల్యాండ్ అట్లనే పడి ఉన్నది. వాళ్ళు కొంత సబ్సిడీ ఇస్తే ఇప్పటి వరకు ఇండ్లు కట్టుకుందురా లేదా? మీరు చెప్పండి. 2 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇండ్లు కట్టిపించినావు?